ఒకప్పుడు రూపాయికి చాలా విలువ ఉండేది, కానీ నేడు $1 కొనాలంటే $95 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అసలు భారత రూపాయికి ఏమైంది? ఎవరు దాని విలువను తగ్గించారు? ఎందుకు ప్రతి సంవత్సరం రూపాయి బలహీనపడుతుంది? 1540లో ఒక రాజు వెండి నాణ్యంగా ప్రారంభించిన మన రూపాయి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక దేశం కరెన్సీగా మారింది. ఈ వీడియోలో రూపాయి 500 ఏళ్ల ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. చాప్టర్ 1 రూపాయి పుట్టుక. 1540లో ఢిల్లీ సుల్తాన్ షేర్ షా సూరి ఒక వెండి నాణాన్ని ప్రవేశపెట్టాడు. దాని పేరు రూపియా. సుమారు 11.5 గ్రాముల వెండితో తయారైన ఈ నాణం భారత కరెన్సీ చరిత్రకు పునాది వేసింది. తర్వాత వచ్చిన అక్బర్, షాజహాన్ వంటి మొఘల్ చక్రవర్తులు కూడా ఇదే వ్యవస్థను కొనసాగించారు. ఆ కాలంలో కరెన్సీ విలువ కాగితం మీద కాదు, అందులో ఉన్న వెండి మీద ఆధారపడేది. చాప్టర్ 2 బ్రిటిష్ ఎంట్రీ. 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి అడుగుపెట్టింది. మొదట వ్యాపారులుగా వచ్చారు, కానీ క్రమంగా పాలకులుగా మారిపోయారు. వాళ్ళు దేశ సంపదను నియంత్రించడం మొదలుపెట్టారు. 1835లో బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం భారతదేశానికి ఒకే కరెన్సీ వ్యవస్థను అమలు చేసింది. ఇది వినడానికి మంచి నిర్ణయంలా కనిపిస్తుంది, కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ప్రపంచ దేశాలు గోల్డ్ స్టాండర్డ్ వైపు వెళ్తున్నాయి, అంటే బంగారం ఆధారంగా కరెన్సీ విలువను నిర్ణయిస్తాయి. కానీ మన భారత రూపాయి మాత్రం సిల్వర్ స్టాండర్డ్ మీద కొనసాగుతుంది. ఒకవేళ వెండి ధర తగ్గితే రూపాయి విలువ కూడా తగ్గుతుంది. అదే జరిగింది. 1800 చివరిలో ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రూపాయి విలువ కూడా పడిపోయింది. ఇది రూపాయి బలహీనతకు మొదటి దెబ్బ. చాప్టర్ 3 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. 1947 భారతదేశం స్వతంత్ర దేశమైంది. కానీ ఒక సమస్య ఉంది. దేశం రాజకీయంగా స్వతంత్రమైన, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. దాదాపు 200 సంవత్సరాల వలస పాలన దేశ సంపదను ఖాళీ చేసింది. పరిశ్రమలు తక్కువ, విద్యా వ్యవస్థ పరిమితం, ఉద్యోగ అవకాశాలు తక్కువ, ఎగుమతులు బలహీనంగా ఉన్నాయి. దేశం తన కాళ్ళ మీద నిలబడేందుకు పోరాడుతుంది. అప్పుడు ప్రభుత్వం రూపాయి విలువను నిర్ణయించేది, మార్కెట్ నిర్ణయించేది కాదు. అందుకే పెద్ద హెచ్చుతగ్గులు కనిపించేవి కాదు, కానీ లోపల మాత్రం సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. చాప్టర్ 4 1996 రూపాయికి మొదటి షాక్. 1960లలో భారత్ వరుసగా కష్టాలను ఎదుర్కొంది. 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం, కరువు, ఆహార కొరత. ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగాయి. దేశానికి డాలర్లు కావాలి, కానీ డాలర్లు రావడం లేదు. విదేశీ నిల్వలు తగ్గిపోయాయి. అప్పుడు IMF అండ్ వరల్డ్ బ్యాంక్ సహాయం కోసం భారత్ ముందుకు వెళ్ళింది. వాళ్ళు ఒక షరతు పెట్టారు, రూపాయి విలువను తగ్గించాలి. 1966లో ప్రభుత్వం రూపాయిని భారీగా డీవాల్యూ చేసింది. ఒక్కసారిగా దాదాపు 57% విలువ తగ్గింది. ఇది దేశ ప్రజలకు షాక్, కానీ ప్రభుత్వం చెప్తుంది ఒకటే, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ఇది అవసరం. చాప్టర్ 5 1991 భారత్ దివాలా అంచనా. ఇప్పుడు మనం భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలకమైన సంవత్సరానికి వచ్చాం, 1991. ఈ సమయంలో భారత్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వం దగ్గర విదేశీ కరెన్సీ దాదాపు అయిపోయింది. కొన్ని వారాల దిగుమతులు చేయడానికి కూడా సరిపోని పరిస్థితి. చమురు కొనాలన్నా డాలర్లు లేవు. అంత తీవ్రమైన పరిస్థితి. అప్పుడు ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని విదేశాలకు పంపి రుణం తీసుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశం తన బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఎంత పెద్ద సంక్షోభమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. లైసెన్స్ రాస్ తగ్గింది, విదేశీ కంపెనీలు వచ్చాయి, పెట్టుబడులు పెరిగాయి, ప్రైవేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఇదే ఆధునిక భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రారంభం. చాప్టర్ 6 ఐటీ బూమ్. 1990ల చివరిలో మరో విప్లవం వచ్చింది, ఐటీ రంగం. బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాయి. లక్షల ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల నుంచి డాలర్లు రావడం ప్రారంభమైంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందడం మొదలైంది. కానీ మరోవైపు భారత్ భారీగా చమురు దిగుమతులు చేస్తూనే ఉంది. మనం సంపాదిస్తున్న డాలర్లలో చాలా భాగం చమురు కొనడానికే వెళ్తుంది. అందుకే రూపాయి పూర్తిగా బలపడలేకపోయింది. చాప్టర్ 7 2008 to 2026. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ప్రపంచం మొత్తం కుదేలైంది. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా డాలర్ వైపు వెళ్తారు. ఎందుకంటే డాలర్ను సేఫ్ హెవెన్ కరెన్సీగా చూస్తారు. డాలర్ డిమాండ్ పెరుగుతుంది, అందుకే రూపాయి వాల్యూ బలహీనపడుతుంది. ఇలా క్రమంగా రూపాయి వాల్యూ తగ్గుతూ వచ్చింది. అయితే ఒక ప్రశ్న, రూపాయి మళ్ళీ బలపడుతుందా? అవును, కొన్ని షరతులు ఉన్నాయి. భారత్ మరింత ఎగుమతులు చేయాలి.
చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించాలి, తయారీ రంగం బలపడాలి, ప్రపంచ పెట్టుబడులు మరింత రావాలి. ఇప్పుడు బ్రిక్స్ గురించి చర్చ జరుగుతుంది, డిజిటల్ రూపీ కూడా వస్తుంది. కానీ డాలర్ ఆధిపత్యాన్ని ఒక్క రోజులో మార్చడం సాధ్యం కాదు. అయినా ఒక విషయం మాత్రం ఖచ్చితం, 1540లో ఒక వెండి నాణ్యంగా మొదలైన మన రూపాయి అనేక సామ్రాజ్యాలను చూసింది, యుద్ధాలను చూసింది, సంక్షోభాలను చూసింది. ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒక దేశానికి ప్రతీకగా నిలిచింది. ఇది మన రూపాయి చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.